ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణము రాచవీధులను కందకములను మరలా కట్టబడను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రవక్తలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. ప్రార్థన చేద్దాం. చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు దీవించులాగన ప్రార్థన చేస్తాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మీ కుమారుడైన క్రీస్తు యేసునందు మాకిచ్చిన నిత్య జీవముకై స్తోత్రాలు ప్రభువా. మేము నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవలసి ఉండగా మమ్మల్ని నరకం నుండి తప్పించి నిత్య జీవం మాకు ప్రసాదించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాలలో మా ప్రభువా, మరి ఈ యొక్క వాక్యాన్ని మా ప్రభువా మేము వినటానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి మా ప్రభు ఆన్లైన్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి దినము మీ సన్నిధిలో చేరి మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు ప్రభువా. అందరికీ వినుబుద్ధి దయచేయండి. అర్థం చేసుకొని భక్తిలో విశ్వాసంలో స్థిరులుగా ఉండటానికి కృప చేయండి. నన్ను కూడా మరుగుపరిచి సొంత మాటలు రాకుండా చేయండి ప్రభువా. మీ మాటలు మరి అమూల్యమైనవి. వాటిని సరిగా విభజించగలిగినట్లుగా, వాటి యందు నిలిచి ఉన్నట్లుగా అలాగ ఉండి ప్రభువా మీ మాటలను ఉపదేశించున్నట్లుగా మమ్మల్ని దీవించండి. మా ప్రభువా, మాకు కాదు నాయన, మాకు కాదు, మీకే ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ వాక్యమైన క్రీస్తు యేసు ప్రభు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగం మనకెంతో పరిచయం ఉన్నటువంటిది. దినాన దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం. ఇదే గ్రంథంలో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన ప్రవచనాన్ని గురించి మనం ఈ దినాన్ని చూడబోతున్నాము. దానియేలు గ్రంథంలో 70 వారముల ప్రవచనం ఉంది. ప్రియులారా, ఈ ప్రవచనం అసలు మన కొరకు కాదు. ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి ప్రవచనం. అంతేకాదు, ఈ ప్రవచనం వారి కాల నిర్ణయ పట్టిక లాంటిది. ఇశ్రాయేలీయుల ఇది కాల నిర్ణయ పట్టిక అన్నమాట. సరే ప్రియులారా, మనం దీని యందు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకడను గురించి మనం కొద్ది విషయాలు తెలుసుకోవచ్చు. దేవుని యొక్క గ్రంథములో పాత నిబంధన అంతా ఇశ్రాయేలీయుల కొరకే వ్రాయబడి ఉందని మనం ఎరుగుతాం. ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులు అవిధేయులై చాలా సార్లు దేవుణ్ణి విసిగించారు. ఆ కారణాన వారు వాగ్దత్త భూమి నుండి వేరే అన్య దేశాలకు చెరగా వెళుతూ ఉండేవారు. శిక్షగా గాని చెరగా గాని వారు వెళుతూ ఉండేవారు. ఆ సత్యాలు మనం ఎరుగుదాం. అయితే ప్రియులారా, ఈ బైబిల్లో దేవుని యొక్క వాక్య మరి వివరణలో మనం గుర్తించవలసిన విషయాలు ఇశ్రాయేలీయుల జీవిత చరిత్రలో చాలా ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే, అంటే వారి క్యాలెండర్లను మనం గమనిస్తూ ఉంటే, మన అభిషక్తుడైన యేసు క్రీస్తు ప్రభు మరి ఎప్పుడు వస్తాడు అనే దానిని కొద్దిగా మనం అంచనా వేయొచ్చు. సంఘకాలం వేరు, ఇశ్రాయేలీయుల కాలం వేరు అనుకోండి. అయినప్పటికీ కూడా వారి కాల నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. దేవుడు వారిని ఉద్దేశించే ప్రణాళిక చేసి ఉన్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. కనుక ప్రియులారా, ఈ సంగతులను మనం
నేడు దేవుడు మనకిచ్చినటువంటి వెలుగులో గమనిద్దాము. 70 వారాల ప్రవచనాన్ని వివరించేటప్పుడు ఒక్కొక్కసారి లెక్కలు ఖచ్చితంగా ఉండవు. కనుక మీరు కంగారు పడకూడదు. ప్రతి లెక్కలోనూ దేవుడు మరి ఒక రౌండ్ ఫిగర్ గా చేయటానికి వాడినటువంటి సంఖ్యలు మాత్రమే మనం చూస్తాము. అది ఖచ్చితమైనటువంటి అంకెగా ఉండదు. ఇంచుమించు అనే మాట మనకు బైబిల్లో అందుకే ఎక్కువగా కనబడుతూ ఉంటది. ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు, 5,000 మంది రక్షించబడ్డారు. ఇలా ఖచ్చితమైన నెంబర్ లేనప్పుడు ఆ ఇంచుమించు అనేటటువంటి మాట బైబిల్లో ఉపయోగిస్తూ ఉన్నాడు దేవుడు, ఆత్మదేవుడు. ప్రియులారా, మరి ఈ సమయంలో లెక్కలు కరెక్ట్ గా ఉండవు. అయినా దాన్ని ఒక రౌండ్ ఫిగర్ తీసుకొచ్చి ముగిస్తూ ఉంటాడు. అందుచేత కొంత మనకు అర్థం కాకపోవచ్చు. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరిగేది అని అర్థం. 70 వారాల ప్రవచనం కొంత జరిగింది, ఇంకా కొంత జరగవలసి కూడా ఉంది. ఆ విధంగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మరి దేవుని యొక్క గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఇశ్రాయేలీలు రాజుల కాలంలో మరి 2 గోత్రాల వారు బబులోను చెరలోనికి వెళ్ళారు. మొదటిసారి వెళ్ళినప్పుడు దానియేలు, అలాగే అనన్య, మిషాయేలు, అజర్య అనే వారు కూడా వెళ్ళారని మనం నిన్నటి దినాన మనం గుర్తించాం. దానియేలు మరి బబులోను చెరలోనికి వెళ్ళిన తరువాత ఆయన జ్ఞానవంతుడు కనుక రాజు హెబ్రీ పిల్లలలో లేక బాలురులో జ్ఞానవంతులను మీరు తీసుకొని వచ్చి వారికి కల్దీయుల భాష నేర్పి వారికి మరి ఆహారం ఇచ్చి వస్త్రధారణ మార్చి మరి వారిని 3 సంవత్సరాల తర్వాత నా ఎదురుకు తీసుకురావాలని చెప్పినటువంటి వారిలో దానియేలు ఉన్నాడు. ఈయన జ్ఞానవంతుడు దానియేలు. అంతేకాదు దేవుని ఆత్మగల మనుష్యుడు కూడా. అందుచేత దేవుని విషయాలు లేక దేవుని యొక్క మర్మాలు దానియేలు తెలుసుకొని మరి వాటి భావన తెలియజేసినట్లుగా మనం 1 నుండి 6 అధ్యాయాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం గమనించాం నిన్న. ప్రియులారా, మరి ఈ సందర్భంలో దానియేలు 2వ గ్రంథంలో ఒక దర్శనం నెబుకద్నెజరుకు వచ్చింది. 3వ అధ్యాయంలో బెల్షస్సరుకు వచ్చింది. ఈ దర్శనాలను మరి దానియేలు చక్కగా ఆత్మపూర్ణుడై వివరించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇలా 6 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 7వ అధ్యాయం దగ్గరకు వచ్చిన తర్వాత మరి దానియేలుకే దేవుని యొక్క దూతలు మరి దానియేలుకు వచ్చిన కళను బట్టి వారు భావాలను తెలియజేస్తున్నట్లుగా చూశాం. ఈ సంగతిలో 9వ అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాత మరి దానియేలు అప్పటికి బబులోనుకు ఆయన బాలుడుగా వెళ్ళాడు, కానీ ఇప్పుడు వృద్ధుడయ్యాడు. ఆయన దేవుని వాక్యం చదువుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మనం మాదీయుడగు అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అనే మాట చూస్తున్నాం. ఈయన వాక్యం చదువుతున్నాడు. నిన్నే మనం చెప్పుకున్నాం, ఇర్మియా గ్రంథం వరకు మరి దేవుని యొక్క గ్రంథం రాసి అందుబాటులో ఉంది ఆ దినాల్లో. కనుక ఈయన ఆది కాండం నుండి ఇర్మియా గ్రంథం వరకు చదువుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఆయన ప్రవచించినటువంటి ఈ భాగాన్ని మరి దానియేలు గుర్తించినట్లుగా చూస్తున్నాం.
ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఈ భాగాలు ఇర్మియా ముందే చెప్పాడు. ఇర్మియా గ్రంథం, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందరు. ఈ ప్రవచనం ఇర్మియా గ్రంథంలో దానియేలు చదివి మరి 70 సంవత్సరాలు అయిపోతుంది బబులోనులో, తర్వాత ఏం జరుగుద్ది అనేటటువంటి వ్యాకులంలో ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దానియేలు గ్రంథం 9:4, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. నా మనసు నిబ్బరం చేసుకొని 3వ వచనంలో ఉంది, ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని మరి ధూళే తల మీద వేసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా ఆయన బాధతో ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత మరి దానియేలుకు వెళ్ళి ఆ 70 సంవత్సరాల చెర తర్వాత ఏం జరుగుద్దో ఈ సంగతిని చెప్పమని పరలోకంలో ఉన్నటువంటి దేవుని ద్వారా ఆజ్ఞ అయ్యి మిఖాయేలు దూత దానియేలుకు చెప్పడానికి ఈ అధ్యాయంలో వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సంగతులు మనం 9వ అధ్యాయంలో గమనిస్తూ ఉండగా అది దర్యావేషు కాలం. మొదటి సంవత్సరం దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. దాని ద్వారా యెరూషలేము పాడుగా ఉన్నటువంటి దినాలు మరి ముగించబోతున్నాయి, పూర్తవుతున్నాయి. అది గ్రహించాడు. ఈ యొక్క యెరూషలేము పాడుగా ఉండటం గల కారణం ఏంటి అని మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, యెరూషలేము పాడుగా ఉండటానికి గల కారణం ఇశ్రాయేలుల యొక్క అవిధేయత అని మనం గుర్తిస్తూ ఉన్నాం. కనుక ఈ 70 సంవత్సరాలు అయిపోవచ్చాయి, తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని మరి దానియేలు గ్రహించటానికి మరి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు తెలియజేయబడినటువంటి ప్రవచనం అన్నమాట 70 వారాల ప్రవచనం. ఈ యొక్క చెరకు లేక ఈ బబులోనుకు ఇశ్రాయేలీయులు తమ అవిధేయత ద్వారా వెళ్తారని మోషే ముందుగానే రాశాడు. ఆ సంగతిని కూడా ఒకసారి చూద్దాం. చూడండి, లేవియకాండం 26వ అధ్యాయం 33 నుండి చదువుదాం. లేవియకాండం 26వ అధ్యాయం. జనములోనికి మిమ్మల్ని చెదరగొట్టి నీ వెంట కత్తి దూసేదను, ఈ దేశం పాడైపోను, నీ పట్టణములు పాడుపడును. కనుక ఈ ప్రవచనం మోషే రాశాడు. ఈ ప్రవచనం నెరవేరింది. ఎందుకంటే యెరూషలేము పాడైపోయింది. అందువల్ల ప్రియులారా, మరి ఇక్కడ నుండి ఇశ్రాయేలీయులు మరలా కనాను స్వాస్థ్యం పొందాలి. ఎందుకంటే ఆ 70 సంవత్సరాల ప్రవచన కాలం ముగుస్తుంది కనుక. అందువల్ల మరి బబులోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు తిరుగు ప్రయాణం చేస్తారు అనే సంగతి మరి దానియేలుకు అర్థమైంది. యెరూషలేము ఇలా పాడవటానికి ఇశ్రాయేలుల అవిధేయత ఒకటి కారణం. రెండవ కారణం కూడా మనం గమనిద్దాము. లేవియకాండం 25వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారం 6 సంవత్సరములు మీరు మీ చేను విత్తవలెను, కనుక 6 సంవత్సరములు నీవు పంట పండించుకోవాలి. 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలం. కనుక భూమికి విశ్రాంతి ఇవ్వాలి. మీరు 7వ రోజు విశ్రాంతి దినం, దానిని పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పాడు. ఇది మీ తరతరములకు కట్టడగా ఉంటుందన్నాడు. దీన్ని ఖచ్చితంగా మేరకుండా, విశ్రాంతి దినమును మేరకుండా పాటించాలని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. దినమునే కాదు, వారు ప్రతి విషయంలోనూ
మరి వారు విశ్రాంతిని పాటించవలసిన విషయాలని దేవుడు వారికి చేతతెల్లం చేశాడు. కానీ ఇశ్రాయేలీలు ఈ విషయాన్ని మీరారు. 2వ అధ్యాయం చూద్దాం. 2వ వచనం చూడండి. 25వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి దినమును ఆచరించాల. విశ్రాంతి కాలమును జ్ఞాపకం పెట్టుకోండి. ఆ విధంగా వారికి ఆజ్ఞ అయింది. ఆజ్ఞ అయితే ఇశ్రాయేలీలు ఆ ఆజ్ఞను పక్కన పెట్టి అసలు భూమికి విశ్రాంతే ఇవ్వకుండా ప్రతి సంవత్సరం వ్యవసాయం చేసుకుని అనుభవించారు. అలా ఎంతకాలం అనుభవించారు అంటే 490 సంవత్సరాలు అనుభవించారు. ఈ అంకెను మీరు మనసులో బండగా గుర్తుపెట్టుకోవాలి. 490 సంవత్సరాలు, 90 సంవత్సరాలు భూమికి రెస్ట్ అవ్వలేదు. ప్రతి 7 సంవత్సరాల తర్వాత, అంటే 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం భూమికి రెస్ట్ ఇవ్వాలి, విశ్రాంతి ఇవ్వాలి. ఆ సంవత్సరంలో పంట వేయకూడదు, విత్తనం చల్లకూడదు, ఫలవృక్షాలు కానీ ఏవైనా సరే ఇశ్రాయేలు తీసుకోకూడదు. అది ఎలాగా? మరి ఆ సంవత్సరం మేమేం తినాలి అంటే ఆ సంవత్సరం అనుభవించడానికి వీలుగా 6వ సంవత్సరంలోనే దేవుడు సమస్తం ఇస్తాడు వాళ్ళకి. 20వ వచనం చదువుదాం అక్కడే. 25వ అధ్యాయం 20వ వచనం. 7వ ఏట మేము ఏమి తిందుము? మేము నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు నేనేం చేస్తాను? 7వ ఏటకి సరిపడినటువంటి ఆహారం 6వ సంవత్సరంలోనే పండుద్ది. మీరు ఐగుప్తులో కూడా మనం గమనించినప్పుడు 7 సంవత్సరాలు పండే రోజులు, 7 సంవత్సరాలు పండని రోజులు. ఈ పండని రోజులకి పండే రోజులో పండిన పంట సరిపోద్ది అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా 7వ రోజు విశ్రాంతి, 7వ సంవత్సరం విశ్రాంతి ఇచ్చిన ఇశ్రాయేలుకి అందుకు సరిపోయిన పంట 6వ సంవత్సరంలోనే పండుద్ది అని చెబుతున్నాడు. ఈ మాటలు విని కూడా వారు అలాగూ పాటించలేదు. దేవుని శాసనాన్ని, కట్టడాలని పాటించగా దేవుని ఆజ్ఞలను మీరి వారు పాపం చేశారు ప్రియులారా. అలాగూ ఐగుప్తు నుండి కనాను వచ్చిన ఇశ్రాయేలీలు 490 సంవత్సరాలు భూమికి రెస్ట్ ఇవ్వలేదు. ఆ కారణాన 490 సంవత్సరాలు చూశాడు దేవుడు. ఎక్కడైనా జ్ఞాపకం చేసుకుంటారు, భూమికి విశ్రాంతి ఇస్తారు, నా ఆజ్ఞలు పాటిస్తారని ఆయన 490 సంవత్సరాలు చూశాడు. మీరు చెప్పండి, ఇప్పుడు 490 అంటే ప్రతి 7 సంవత్సరాలకి 1 సంవత్సరం మరి విశ్రాంతి ఇవ్వాల్సి వస్తే మరి 490 సంవత్సరాలు 7తో భాగిస్తే 70 సంవత్సరాలు వచ్చింది. మీరు అలా రాసుకోవాలి. అందుచేత ఈ ఇశ్రాయేలు అనుభవించేశారు కాబట్టి ఆయన 7 సంవత్సరం చూసి వారు ఇవ్వట్లేదంటే 2వ సంవత్సరంలో వారికి ఏదైనా ఆజ్ఞ వచ్చు కదా, దేవుడు ఇన్ని సంవత్సరాల దాకా ఎందుకు ఉంచాడు అనుకునే ఆలోచన కూడా మనకు రాకపోదు, వస్తుంది. దేవుడు ఏదైనా సంపూర్ణంగా చూస్తాడు. ఆయన ఇచ్చేది కూడా ఎలా ఇస్తాడు? సంపూర్ణంగా ఇస్తాడు. నిన్నే మనం చెప్పుకున్నాం, 7 అనేది దేవునికి చాలా ముఖ్యమైనటువంటి అంకె. 7 ఆత్మలు, 7 సంఘాలు, 7 దర్శనాలు, 7 మర్మాలు, ఇలాగున మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. అందుకనే ఆయన పరిపూర్ణంగా ఉండులాగా 490 సంవత్సరాలు చూశాడు, కానీ వారిలో మార్పు రాలేదు. నోవా కాలంలో కూడా ఆనాటి ప్రజలు తమ దుర్మార్గతను విడిచిపెట్టి మారతారేమోనని 120 సంవత్సరాలు వారికి సువార్త ప్రకటన చేయబడినట్లుగా చేశాడు. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటన చేసిన ఒక్కరు కూడా నమ్మలేదు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు ఏమీ చేయట్లేదు, దేవుడు నాకేం శిక్ష రానివ్వట్లేదు
ఆకాశం ఎప్పట్లాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయని, నువ్వు అశ్రద్ధగా ఉండకూడదు అనేది ఇది హెచ్చరికగా మనకు కనబడతా ఉందన్నమాట. నీ నుండి ఎలాగైనా సరే దేవుడు తన ఆజ్ఞ ప్రకారంగా మరలా ఆయన రికవరీ చేస్తాడు. కనుక 490 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అలా చేయటం ద్వారా భూమికి 70 సంవత్సరాలు, మరి ఆ 490 సంవత్సరాల మింజువల్ ఈ 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతి తీసుకోవాలని ఇశ్రాయేలీయులను బబులోను చెరకు పంపించాడు. ఇది రెండవ కారణం. ఒకటి, వారు అవిధేయత వల్ల వెళ్ళారు. రెండవదిగా వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరి భూమికి మహావిశ్రాంతి ఇవ్వక వారు మరి ఐగుప్తుకు వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఇవ్వవలసినటువంటి 70 సంవత్సరాలు ఇవ్వని కారణంగా ఈ యొక్క 70 సంవత్సరాలు వారిని బబులోనులో ఉంచాడు. ఈ 70 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది అనే సంగతి దానియేలుకు అర్థం కావటం కోసమని దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 చూడండి. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటెన్నటికి ఆ నాశనము కలదు. కనుక రాజ్యం స్థాపించబడద్ది తర్వాత అని దానియేలుకి 9వ అధ్యాయం 3వ వచనంలో అది అర్థమైంది ప్రియులారా. అలాగున గబ్రియేలు దూత వచ్చి దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు అని, ఈ 70 ఏండ్ల చెర తర్వాత మరి ఆ రాజ్యము ఇశ్రాయేలీయులు దవ్వుద్దని, అది నీతి రాజ్యమని, అది స్థిరంగా ఉండేదని, అది నిత్యమైన రాజ్యమని ఆ దర్శనంలో ఆయన భావం చెప్పాడు. 21, 22 వచనాలు చదువుదాం. 9, 21, 22 వచనాలు. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు నా మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి నా సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చే ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలన ఆజ్ఞ బయలుదేరను అని స్పష్టంగా దేవదూత లేక మిఖాయేలు దూత దానియేలుకు మరి ఆ సంగతి చెప్పి, మనం చదువుకున్నటువంటి భాగంలో సంగతి లేక ప్రవచనాన్ని, దాని యొక్క భావాన్ని దానియేలుకు తెలియజేశారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం 25వ వచనం లేక 25వ వచనంలో మనం చూసినట్లయితే, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అన్నాడు. ఈ 70 వారాల ప్రవచనాన్ని మనం 3 భాగాలుగా చేయాలి. అందులో నెంబర్ 1 భాగం ఏంటది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. తర్వాత వచనంలో ఏమన్నాడు? 26వ వచనం, ఈ 62 వారములు లేక వచ్చే వరకు 7 వారాలు పట్టు స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును అని చెప్పాడు. రెండో భాగం 62 వారములు. అలా రాసుకోండి. నేను కొంచెం నిదానంగానే చెబుతున్నానని అనుకుంటున్నాను. అలా కాకపోతే మీరు ఏదైనా మాకు సిగ్నల్ ఇవ్వండి, అప్పుడు మేము మిమ్మల్ని బట్టి పర్వాలేదండి అలా చెప్పచ్చు కదా. రైట్. కనుక 62 వారములు అని చెప్పాడు. ఇది రెండవ భాగం. ఇక తర్వాత ఇంకా మనకు ఇంకొక వారం మిగిలిపోయింది చూడండి. 27లో అతడు 1 వారము అన్నాడు. కనుక 1 వారం మిగిలింది. మూడవది 1 వారం. ఇలా 3 భాగాలు చేసుకోవాలి.
ఒకటి 7 వారాలు, రెండవ భాగం 62 వారాలు, తర్వాత 1 వారం. ఇలా 3 భాగాలు చేసుకోవాలి ప్రియులారా. దేవుడు ఎన్ని సంవత్సరాలు మరి ఇశ్రాయేలీలు భూమిని విశ్రాంతిగా విడవకుండా వెళ్ళారు అనే సంగతి మనం చెప్పాం. అది 490. అది ఎప్పుడు కూడా ఆ అంకె మనకు మనసులో ఉండాలి. ఇప్పుడు మనం విభజన చేసేటప్పుడు ప్రతి స్థలంలోనూ కూడా మనకి 490 వస్తుందా లేదా అనే సంగతిని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు 7 వారాలు అనే దాన్ని మనం గమనిద్దాము. 7 వారాలు అని అంటే 7 ఏళ్ళు ఎంతండి? 49. మీరు అలా వేసుకోండి. 7 × 7, 7 వారం. వారం అంటే 7, 7 వారాలు, 7 ఏళ్ళు 49. అలాగే 62 వారాలు అన్నాడు. 62 వారాలు అంటే 62 × 7, 434 సంవత్సరాలు లేక రోజులు. 434 రోజులు వచ్చాయి. పైన 49 రోజులు వచ్చింది, క్రింద 434 రోజులు వచ్చినాయి. రెండింటినీ కలపండి, 483 రోజులు వచ్చింది. ఈ 483 రోజులలో అభిషక్తుడు మరి వస్తాడు. ఈ 483 రోజుల్లో అభిషక్తుడు నిర్మూలం అవుతాడు అని ఉంది చూడండి 26వ వచనంలో. కనుక అభిషక్తుడు నిర్మూలం అవటానికి ఎంతకాలం పడుద్ది అంటే 483 రోజులు పడుద్ది. నేను రోజులు అంటున్నాను, మీరేం కంగారు పడకండి. బైబిల్ లెక్క వేరు, యూదుల క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. అందువల్ల ఇక్కడ మనం గమనించినట్లయితే అభిషక్తుడు నిర్మూలం అవడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళి పాపముల కొరకు సిలువలో చనిపోవడం, అలాగున ఆయన నిర్మూలం అవుతాడు. ఆ తర్వాత సంఘకాలం ఏర్పడుద్ది. జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభు సిలువలో చనిపోయిన తర్వాత సంఘకాలం ఏర్పడుద్ది. ఆ సంఘకాలం ఎంతకాలమో మనకు తెలియదు. అందువల్ల ఆ సంఘకాలం అయ్యాక ఒక వారం అనే ఆ పీరియడ్ జరుగుద్ది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. మొదటిది భాగము 7 వారాలు 49 రోజులు అవి. రెండోది 62 వారాలు 434 రోజులు. మిగిలింది అభిషక్తుడు వచ్చి సిలువలో చనిపోతాడు. అక్కడ ఆయన చనిపోయాక సంఘకాలం ప్రారంభమవుద్ది. సంఘకాలం ముగిసిన తర్వాత ఆ మిగిలిన 1 వారం జరుగుద్ది. అది 7 రోజులు. అయితే బైబిల్లో రోజులు రోజులుగా లేవు, మనకు అది బాగా తెలుసు. కనుక మీరు అక్కడ ఆ లెక్కన అలా ఉంచుకొని మరొక సంగతిని మనం చూద్దాం. దయచేసి చూడండి, దేవుని యొక్క గ్రంథంలో ఆదికాండం 29వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. మనకి ఇది బాగా తెలిసినటువంటి వాక్యమే. ఏంటయ్యా అంటే ఆదికాండం 29వ అధ్యాయంలో 28లో యాకోబుకు నిచ్చెన దర్శనం కలిగింది. ఆయన మేనమామ వెళ్ళాడు. ఆయన ప్రేమిస్తుండగా 7 సంవత్సరాలు కొలువు చేస్తే నేను మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానన్న లాభం చూసేవాడు అని అర్థం. ఆ లాభానికి లాభమే పడద్దు తప్ప ఇంకేమి పట్టదు. కనుక 7 సంవత్సరాలు కూడా మరి ఆయన కొలువు అయిపోయింది, నాకు వివాహం చేయి మీ అమ్మాయిని ఇచ్చానంటే ఆమె లే అని పెళ్లి చేశాడు. ఇది మనకు తెలుసులే. ఇదేంటంటే మా దేశ ఆచారం ఇంతే. ఒకవేళ నీకు రాహేలు కావాలంటే ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఇప్పుడు చాలు, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయమన్నాడు. వారము అంటే 7 సంవత్సరములు అని అక్కడే చెప్పాడు. కనుక వారం అంటే అక్కడ ఎన్ని సంవత్సరాలు వచ్చింది? మనకి 7 సంవత్సరాలు అని వచ్చింది. ఇక్కడే కాదు, సంఖ్యాకాండం 14, 34 కూడా చూడండి.
సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినాల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున, అంటే 1 దినము ఈజ్ ఈక్వల్ టు 1 సంవత్సరానికి సమానంగా బైబిల్లో మరి ఇశ్రాయేలు క్యాలెండర్ లో మనం గమనిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 4:6 కూడా చూడండి. ఒక విషయాన్ని 2-3 స్థలాల్లో మనం చూస్తే అది దృఢపరచబడుద్ది అనమాట. ప్రియులారా, ఇది కొంచెం అర్థం కాదు, ఇది లెక్కలాగా ఉంటది, వాక్యంలాగా ఉండదు. అయినా కానీ దీనివల్ల మనకు చాలా ప్రయోజనం ఉంది. బైబిల్లో ఉన్న ప్రతిదీ మనకు అవసరం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాము. యెహెజ్కేలు గ్రంథం 4:6 కూడా చదవండి. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినాలు యూదా దోషమును భరించాలి. సంవత్సరం ఒకటింటికి 1 దినము చొప్పున. కనుక 1 దినము అంటే 1 సంవత్సరము అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం పైన విడిచిపెట్టినటువంటి లెక్క దగ్గరికి రండి. ఇప్పుడు 49 రోజులు అన్నాం ఇందాక. 7 × 7 49 అంటే ఇప్పుడు 49 సంవత్సరములు అని వేసుకోవాలి. ఎందుకంటే 1 రోజు 1 సంవత్సరం కనుక 49 రోజులు 49 సంవత్సరములు అని వేసుకోండి. అలాగే 62 × 7 కూడా మనం కూడాం గుణించాం, 434 వచ్చింది. అక్కడ కూడా రోజులు అనుకున్నాం. అంటే 434 రోజులు అంటే 434 సంవత్సరాలు అని వేసుకోండి. ఇప్పుడు ఆ రెండింటిని కలపండి, 483 సంవత్సరాలు వస్తుంది. ఈ 483 సంవత్సరాలు గడిచేటప్పటికల్లా అభిషక్తుడు భూలోకానికి రావడం, పాప చనిపోవడం, వేయబడ్డం అంతా జరిగిపోద్ది. మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. అక్కడి వరకు మనము గమనంలో ఉంచుకుందాం. దాన్ని అలా ఉంచండి. నేను ఆఖరిలో ఇంకా మరి వివరించడానికి ప్రయత్నం చేస్తాను నా ముందున్న సమయంలో. ప్రియులారా, బైబిల్ అంతా మనం జాగ్రత్తగా గమనిస్తే 70 వారాలు ఉన్నాయి. దానియేలు గ్రంథంలో ఉన్న 70 వారమే కాదు, దానికి ముందు ఇంకొక 70 వారాలు ఉన్నాయి. అంటే బైబిల్ మొత్తం 70 వారాలు గడిచింది దానియేలు ప్రవచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా. దానియేలు 70 వారాల ప్రవచనం 4వది. కనుక ఆ 4 సంగతులను కూడా మనం కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. మరి బైబిల్ గమనించండి. మొదటి 70 వారాలు ఇది అబ్రహాము నుండి ఇశ్రాయేలీయుల నిర్గమనం వరకు. అలా రాసుకోండి. అబ్రహాము మొదలు ఇశ్రాయేలీయుల నిర్గమనం అంటే వారు పాపం చేశారు, ఐగుప్తు వెళ్ళారు, ఐగుప్తు నుండి మరలా కనానుకు వచ్చినటువంటి రోజుకి 70 వారాలు జరిగింది. ఇది BC 2111. BC అనంటే క్రీస్తు పూర్వము. మరి అటు నుండి మనం లెక్కలు చూడాలంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వైపుగా ప్రయాణం చేస్తుంది. అది కొంచెం చదువుకున్న వారికి తెలుసు, అందువల్ల అది గమనించండి. ఈ యొక్క అబ్రహాము యొక్క 70 వారాల కాలం క్రీస్తుకు పూర్వం 2111 నుండి క్రీస్తు పూర్వం 1606 వరకు సాగింది. క్రీస్తుకు పూర్వం 2111 నుండి క్రీస్తుకు పూర్వం 1606 వరకు ఈ కాలం పట్టింది. ఇప్పుడు మీరు మళ్ళా లెక్కలు చేయాలి. 2111లో నుండి 1606 తీసేస్తే మీకు 505 సంవత్సరాలు వస్తుంది. అందుకనే నేను అన్ని తెచ్చుకోమని చెప్పింది. నోట్స్, పెన్ను అన్ని చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 505 సంవత్సరాలు వస్తుందండి.
మనకు కావలసినటువంటి 70 వారాల పీరియడ్ ఎంత? 490. ఇప్పుడు 490 505లో తీసేయండి. 490 తీసివేయాలి. 505లో 15 వస్తుంది. అబ్రహాము నుండి ఇశ్రాయేలు నిర్గమం కాలం వరకు 490 అనే 70 వారాలు మనం పోతే 15 సంవత్సరాలు ఎక్స్ట్రా వచ్చింది. ప్రియులారా, ఈ యొక్క 15 సంవత్సరాలు ఎక్స్ట్రా రావటానికి గల కారణం ఏంటంటే అది మన లెక్క. దేవుని లెక్క మాత్రం అది 70 వారాలే, అది 490. మరి ఈ 15 సంవత్సరాలు ఎక్కువ ఎందుకు వచ్చింది? దేవుడు ఈ 15 సంవత్సరాలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని అంటే, ఇశ్రాయేలీల లెక్కలో వేరు. ఇశ్రాయేలీలు వారి దేశంలో ఉండకుండా అన్య దేశాలకు వెళ్ళిపోయినా, అన్యుల దగ్గరికి వెళ్ళిపోయినా, ఇశ్రాయేలీలు అన్య దేశాల్లోనూ అన్యులతో ఉన్నటువంటి కాలాన్ని దేవుడు ఎన్నడూ బైబిల్లో పరిగణలోకి తీసుకోలేదు. ఇది మీరు గుర్తించాలి. కనుక అబ్రహాం యొక్క జీవితంలో మొదటి 70 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ఎక్కువ రావటానికి గల కారణం ఏంటంటే, ఆయన 15 సంవత్సరాలు ఐగుప్తుకి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా ఆదికాండం చదివితే మీకు అది అర్థమవుతుంది. కనుక తన జీవితంలో అన్య దేశమైనటువంటి ఐగుప్తుకు వెళ్ళినటువంటి సంవత్సరాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకోలేదు. అందుచేత 15 సంవత్సరాలు అక్కడ మనకి ఎక్కువ వచ్చాయి. అది మొదటి 70 వారాల సంగతి. ఇక రెండవ 70 వారాల సంగతిని మనం గమనిస్తాం. ఎందుకంటే అదంతా మనకు తెలుసు కనుక ఇంకా మనం వివరించక్కర్లేదు. 15 సంవత్సరాలు. రెండవది ఇశ్రాయేలీల నిర్గమనం నుండి సొలొమోను మందిరం కట్టే వరకు గల కాలం 70 వారాల కాలం. మొదటిది అబ్రహాము నుండి ఇశ్రాయేలీల నిర్గమనం వరకు. నిర్గమనం అంటే ఏంటంటే ఐగుప్తు నుండి వెనక్కి వచ్చేసేసి కనాను దేశంలో వారు భూ స్వాస్థ్యాన్ని పంచుకొని ఉన్నంత వరకు అని అర్థం. అక్కడ నుండి సొలొమోను మందిరం కట్టే వరకు ఉన్నటువంటి పీరియడ్ రెండవ 70 వారంగా రాసుకోండి. ఇది 1606 నుండి, ఇందాక డేటే బీసీ క్రీస్తు పూర్వం అని రాసుకోండి. 1606 నుండి 1015 వరకు ఆ పీరియడ్ టైం. ఇవన్నీ మనం చరిత్రలో తీసుకున్నటువంటి సంవత్సరాలు. ఇవన్నీ ఖచ్చితమైనవని కూడా కాదు, కానీ బైబిల్ మనం ఎరగటానికి కొంత సహాయకరంగా ఉన్నాయి కనుక గమనించాలన్నమాట. ఇవి సరిగా మనకి ఖచ్చితత్వంలో లేని కారణంగానే మనకు గలిబిలయ్యి ఇది అవునో కాదో అనే అనుమానం చేత ఈ అంశాలను మనం పక్కన పెట్టాం ఇప్పటి వరకు. 1606 నుండి 1015 తీసివేయండి. నిజానికి అక్కడ 591 వస్తుంది, కానీ చరిత్రలో 601 ఉంది. అదేంటంటే అని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు కదా, అంతే. ఇక మనం అలా రాసుకోవడమే. అందులోనండి అంటే ఆ 609లో నుండి 490 తీసేస్తే, అంటే 591 అన్నారు కదా, అలాగైనా పర్వాలేదు. 490 తీసివేస్తే మనకి 101 వస్తుంది 591లో నుండి తీస్తే. కానీ చరిత్రలో అది 111 సంవత్సరాలు ఉంది. ఇదేంటి ఎలా ఉంది అనుకోవద్దు. ఈ అనుమానం వస్తే చేయడానికి రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 400 ముందు. మీరు ఈ లెక్కన పక్కన వేసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో ఇరికించారంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది కేవలం ఎందుకు జరిగింది, ఈ తేడా ఎందుకు వచ్చింది అని అంటే,
తేడా బైబిల్లో వస్తుందని మనకు తెలిసిన భాగంలో నుండి దాన్ని రుజువు చేయడం కోసం మనం రాజుల గ్రంథానికి వచ్చాం. అంతేగాని ఇది 270 వారంలో సంగతి కాదు, అందులో లెక్క కాదు. ఇది ఈ 70 వారాల యొక్క లెక్కల్లో తేడా ఎందుకు వస్తుందో రుజువు పరుచుకోవటం కోసం ఈ భాగానికి వచ్చాం మనం. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 480 సంవత్సరాలు అన్నాడు. అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎక్కడ నుండి ఇది ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన అన్నాడు. ఇది ఎలా వచ్చారో మనం చూద్దాం. ఈ 480 సంవత్సరాలు దేవుని లెక్క అని రాసుకోండి. అది దేవుని లెక్క. అసలు లెక్క ప్రకారం 573 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు మనం లెక్క వేస్తాం. 573 సంవత్సరాలు అసలు లెక్క పెడితే వచ్చింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? 480 సంవత్సరాలు అన్నాడు. బైబిల్లో రాసేస్తుంది కనుక ఆత్మదేవుడు రాశాడు, అంటే దేవుడు రాశాడు కాబట్టి మనం రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న అంకెను మార్చడానికి వీల్లేదు, ఆ సంఖ్యను. కానీ మనం చూద్దాం. ఇప్పుడు మనం చూడటానికి కూడా వాక్యంలో నుంచే చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 18 చదివా. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలు ఇంచుమించు 40 ఏండ్లు అన్నాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు బయలుదేరారు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 18 చూసాము, వచ్చినాము వేసుకొని. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు అరణ్య ప్రదేశంలో వారు ప్రయాణించినటువంటి కాలాన్ని ఇంచుమించు 40 సంవత్సరాలు అన్నాడు. అంటే పిల్లారా, అది 40 సంవత్సరాలు కాదని అర్థమైపోయింది. ఎందుకని? ఇంచుమించు అని ఎప్పుడైతే అన్నాడో అది కంపల్సరీ ఖచ్చితమైన ఫిగర్ కాదనమాట. అది రౌండ్ ఆఫ్ చేశాడు. అది 38 సంవత్సరాల చిల్లరే ఉంది. కానీ 40 సంవత్సరాలు అని చెప్పాడు. ఓకే, 13:20 చదివా. అపోస్తల కార్యాలే 13:20 సమూయేలు వరకు అన్నమాట. అక్కడ వరకు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? 450 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఆ రెఫరెన్స్ చేసుకుని అలా రాసుకోండి. 21 చదివా. కనుక అరణ్యములో నుండి వారు కనానికి వచ్చారు. అరణ్యములో వారి ప్రయాణ కాలం 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఇక న్యాయాధిపతుల కాలం, రూతు కాలం, సమూయేలు దాకా మొత్తం 450 సంవత్సరాలు అన్నాడు. మనకు అది తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరి సమూయేలే ప్రవక్త, ఆయనే ఆఖరి ప్రవక్త. ఇక ఆయన తర్వాత రాజుల కాలం వచ్చేసింది. కనుక మన మొదటి రాజు సౌలు 21వ వచనం ఇప్పుడు మనం చదువుదాం. రాజు కావాలని కోరగా బెన్యామీను గోత్రీకుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లు. అలాగైతే సౌలు రాజు కాలం ఎంత? 40 ఏండ్లు. 13:22లో సౌలు తర్వాత దావీదు వచ్చాడు. ఆయనది 40 ఏండ్లే. ఇక మనం చదవక్కర్లా. ఆ తర్వాత సొలొమోను వచ్చాడు. ఆయనది 40 ఏండ్లే. అయితే మనం ఎక్కడి వరకు దీన్ని కూడదాం? అపోస్తల కార్యాలు 13:18 ప్రకారం 40 సంవత్సరాలు ప్లస్ 13:20 వరకు 450 సంవత్సరాలు ప్లస్ సౌలు 40 ప్లస్ దావీదు 40. ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి? 600. ఎట్లా వచ్చింది? అపోస్తల కార్యాలు 13:18 40 సంవత్సరాలు, తర్వాత 450 సంవత్సరాలు, అంటే అక్కడికి 490 సంవత్సరాలు. ఆ తర్వాత సౌలు 40 అంటే 530. తర్వాత దావీదు 40 570. అంతే, ఆపండి. సొలొమోను కాలం అన్నాడు ఇక్కడ. మళ్ళీ చదవండి 6:1. రాజులు మొదటి గ్రంథం 6:1. సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరం. అంటే సొలొమోను కాలం పూర్తి అవ్వలేదని అర్థం. కనుక ఆ 40 కలపకూడదు. ఇప్పుడు 570
70 ఇక్కడ సొలొమోను 4వ సంవత్సరం అంటే 3 సంవత్సరాలు అయింది. 4వ సంవత్సరం జరుగుతుంది కనుక 3 సంవత్సరాలే కలపాలి ఇక్కడ. అప్పుడు మొత్తం 573 వస్తుంది. చూడండి, 573 సంవత్సరాల కాలాన్ని దేవుడు రాజుల మొదటి గ్రంథం 6:1 ఎంతకాలం అని చెప్పాడు? 480 సంవత్సరాలు. అంటే 93 సంవత్సరాలు దేవుడి యొక్క లెక్కలో నుండి ఎగిరిపోయింది. 93 సంవత్సరాలు దేవుడు లెక్కగట్లేదు. మానవుని లెక్క వేరు, దేవుని లెక్క వేరు. ఆ విధంగా మార్పులు ఉన్నాయి అన్నమాట బైబిల్లో. అందుకని 70 వారాల గురించి మనం తెలుసుకునేటప్పుడు కూడా అలాంటి మార్పులు ఉంటాయి. దయచేసి గమనించండి. మీరందరూ ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. మనం 2వ 70 వారాల దగ్గర ఉన్నాం. 2వ 70 వారాల్లో మనకి 101 తేడా వచ్చినా పర్వాలేదు, 111 వచ్చినా పర్వాలేదు. మీకు ఏది అనుకూలం అది వేసుకోండి. ఇక్కడైతే 111, నేనైతే 111 వేసుకున్నాను. ఎందుకంటే చరిత్రలు అలా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే ఇక్కడ 101 సంవత్సరాలు తేడా వచ్చింది. న్యాయాధిపతుల కాలంలో దేవుడు న్యాయాధిపతుల్ని చెరలోకి పంపాడు. 3:8 చదువుదాం. 2వ దాంట్లో ఉన్నాము. 2వ 70 వారాల్లో మనకి 111 సంవత్సరాలు తేడా వచ్చింది. న్యాయాధిపతులు 3:8 చదువుదాం. న్యాయాధిపతులు 3:8. యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్ అనే ఒక రాజైన ఆయనకు దాసులగుటకై వారిని అమ్మివేసెను అన్నాడు. న్యాయాధిపతులు అక్కడ ఆ రాజుకు అమ్మివేయబడ్డారు. అందుకే 2వ దాంట్లో 111 సంవత్సరాల తేడా గల కారణం. అలాగే 13:1 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13:1. అక్కడ కూడా మరలా ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులు కాగా 40 సంవత్సరాల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఇలాగా న్యాయాధిపతుల కాలంలో వారు పాపం చేసిన ప్రతిసారి వారిని బయటకు పంపిస్తున్నాడు. కనుక దేవుని యొక్క లెక్క ప్రకారంగా మనం చూస్తే ఈ 111 సంవత్సరాలు తేడా వచ్చినట్లుగా మనం గుర్తిస్తున్నాం. ఇక 3వ 70 వారం. 2వ 70 వారం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే వస్తాం. ఇక్కడ కూడా క్రీస్తు పూర్వం 1015 నుండి 445, క్రీస్తు పూర్వం 445 వరకు ఈ 3వది సాగింది. 3వ 70 వారాలు క్రీస్తు పూర్వం 1015 నుండి క్రీస్తు పూర్వమే 445 వరకు సాగింది. మరలా మామూలే 1015లో నుంచి 445 తీసేస్తే 570. కానీ చరిత్రలో అది 560 ఉంది. మీ ఇష్టం, విషయం విధానం అదే. ఆ రౌండ్ ఆఫ్ చేయటంలో వారి ప్రయాణాలను తీసివేయటం వల్ల లేకపోతే ఉంచటం వల్ల కొద్ది గొప్ప తేడాలు వస్తున్నాయి. అది మనం అంగీకరణ. ఇప్పుడు 490 తీసేస్తే 560లో నుండి 70 సంవత్సరాలు వచ్చింది. 70 సంవత్సరాలు. ఇప్పుడు 70 సంవత్సరాలు కాలం అని మనం గుర్తించాలి. మనం తర్వాత ఇక 4వ దానికి వెళ్ళిపోతాం. ఇదే దానియేలు యొక్క ప్రవచనం. BC 445 నుండి ఇప్పటి వరకు ఈ ప్రవచనం ఉంది. ఇంకా ఇది ఎంతకాలం వెళ్ళుద్దో మనకు తెలియదు. మీరు అలా పెట్టుకోండి. 445 BC నుండి ఇప్పటి వరకు ఉంది 4వది. వీళ్ళారా నేను ఒకసారి 1 నుండి వస్తున్నాను. మొదటి 70 సంవత్సరాల కాలం అబ్రహాము నుండి ఇశ్రాయేలీల నిర్గమనం వరకు. అది BC 2111 నుండి 1606 వరకు జరిగింది.
దాని తేడా 505 వచ్చింది. అందులో 490 సంవత్సరాలు తీసివేస్తే 15 సంవత్సరాలు మిగిలాయి. అలాగే రెండవది ఇశ్రాయేలీయుల నిర్గమం నుండి సొలొమోను మందిరం కట్టే వరకు ఆ 70 వారాలు 1606 BC నుండి 1015 BC వరకు సాగింది ఆ పీరియడ్. అక్కడ మనకి 111 సంవత్సరాలు తేడా వచ్చింది. అది అన్యుల కాలం. మొదటి దాంట్లో 15 సంవత్సరాల తేడా, అది అన్యుల కాలం. ఆ తర్వాత 1015 BC మూడవది నుండి BC 445 వరకు ఇందులో 70 సంవత్సరాలు వచ్చింది. ఈ 70 సంవత్సరాల వారం మూడవది సొలొమోను నుండి అర్తహషస్త యెరూషలేమును మరలా కట్టింపవాలని ఆజ్ఞ ప్రారంభించే వరకు అని అర్థం. మొదటిది అబ్రహాము నుండి ఇశ్రాయేలు నిర్గమనం, రెండవది ఇశ్రాయేలు నిర్గమనం నుండి సొలొమోను మందిరం కట్టే వరకు, మూడవది సొలొమోను మందిరం నుండి అర్తహషస్త యెరూషలేమును మరలా కట్టింప ఆజ్ఞ ప్రారంభించేంత వరకు. ఇప్పుడు నాలుగవది అర్తహషస్త యెరూషలేమును మరలా కట్టాలనే ఆజ్ఞ మొదలైన దాని దగ్గర నుండి ప్రభువైన యేసుక్రీస్తు దావీదు సింహాసనం వరకు ఉంటది ఈ 70 వారాలు. అలా రాసేసుకోండి. దాని వివరణ ఇంకా తేటగా మనం చూద్దాం. ప్రియులారా, ఈ 70 వారాల్లో అన్యుల కాలాల్ని దేవుడు పరిగణలోనికి తీసుకోవటం లేదు. అది మనం ఖచ్చితంగా గమనించాలి. దీన్ని మనం గుర్తించడానికి లూకా సువార్త 21-24 ఒకసారి చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. కనుక అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ఆ త్రొక్కబడే కాలం కానీ వీరు అన్యజనుల యొద్దకు వెళ్ళిన కాలం కానీ దేవుడు పరిగణలోనికి తీసుకోవటం లేదు. అది ఇశ్రాయేలీయుల క్యాలెండర్లో కలపట్లేదు. అది గమనించాలి మీరు. అన్యజనుల కాలాన్ని ఇశ్రాయేలు క్యాలెండర్తో కలిపి చెప్పట్లేదు దేవుడు. అందుకనే చరిత్రలో ఉన్న దానికి దేవుడు చెప్పేదానికి తేడా వస్తుందనేది మనం గుర్తించాలి ప్రియులారా. సరే, దాన్ని బట్టి మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 445 లో ఈ 4వ 70 వారం అంటే దానియేలు చెప్పిన 70 వారాల ప్రవచనం ప్రారంభించబడింది. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పటికీ మనకి 2650 2470 సంవత్సరాలు అయిందేమో. అంటే BC 445 నుండి ఇప్పటికి 2020 కదా. ఈ 20 45 కలిపితే 65. 2465 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అర్తహషస్త ఆయన మందిరాన్ని మరలా కట్టొచ్చని ఆజ్ఞ విడుదల చేసిన నాటి నుండి ఇప్పటికీ ఇంచుమించుగా 2465 సంవత్సరాలు అయింది. అది మనసులో పెట్టుకొని అది ప్రక్కన రాసుకోండి. ఈ 470 వారాల్ని మనం ఇప్పుడు వివరంగా గమనిద్దాము. 470 వారాల్లో దయచేసి దానియేలు గ్రంథం మళ్ళా 9వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 25వ వచనం. ఒక చిన్న వరుస 24లో ఆఖరిలో అయింది చదివయ్యా. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దానియేలు చెప్పినటువంటి ప్రవచనం 70 వారాల ప్రవచనం. ఈ 70 వారాలు అని అంటే 490 సంవత్సరాలు అని వేసేసుకోండి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. 70
430 వేసేసుకోండి. ఇప్పుడు మనం 20 చదివితే యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, అంటే అర్తహషస్త యెరూషలేములో దేవాలయాన్ని మరలా కట్టొచ్చు అనేటటువంటి ఆజ్ఞ ప్రారంభించింది మొదలు అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టును అని చెప్పాడు. కనుక ఇందాక మనం వేసుకున్నటువంటి ఆ భాగంలో నుండి మరలా ఇక్కడ 7 వారాలు 49 సంవత్సరాలను వేసుకోండి. ఆ తర్వాత భాగంలో 62 వారములు అన్నాడు. 62 వారములు ఈక్వల్ టు 434 అని వేసుకోండి. ఆ తర్వాత ఆ రెండింటిని మనం కలిపినట్లయితే 483 సంవత్సరాలు వస్తుంది. అంటే 69 వారాలు వస్తుందన్నమాట. ప్రియులారా, దానియేలు గ్రంథం 9:25 ప్రకారం ఆ యొక్క ఆజ్ఞ వెలువడింది. ఆ తర్వాత వారు బబులోను నుండి జెరుబ్బాబేలు కాలంలో కొందరు, ఎజ్రా కాలంలో కొందరు, నెహమ్యా కాలంలో కొందరు వచ్చారు బయలుదేరి. కనుక ఆ యొక్క మందిరం కట్టబడిన సంవత్సరాన్ని ఒకసారి చూద్దాం. నెహమ్యా గ్రంథం 2:1 చూడండి. నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలనని సూచిస్తుండగా అందించి తిని అంతకు పూర్వము నేను ఎన్నడను అతడు ఇంత విచారంగా ఉన్నట్లు గమనించలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎలా ఉందేంటి అని అడిగాడు. అలా ఉంటా కారణం నీ హృదయ దుఃఖమే అని చెప్పాడు నెహమ్యా. అప్పుడు నెహమ్యా అన్నాడు తర్వాత, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునుగా నా పితరుల సమాధులుండి పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా అని చెప్పాడు. కనుక అర్తహషస్త దగ్గర నెహమ్యా ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇది. ఆ రాజు మరి పరిపాలన ప్రారంభించిన 20 సంవత్సరాలకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ నీసాను మాసంలో నెహమ్యాతో మాట్లాడిన తర్వాత అర్తహషస్త వెంటనే మీరు వెళ్ళి మరి మీ దేవాలయాన్ని మీరు కట్టుకోండి అని అక్కడ ఆజ్ఞ అయ్యింది. అది మనం గమనించాలన్నమాట. కనుక ఆ 7 వారాలు అంటే 40 సంవత్సరాలు ప్లస్ 62 వారాలు అంటే 434 సంవత్సరాలు, 434 సంవత్సరాలు, మొత్తం 483 సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో మరి యెరూషలేములో దేవాలయాన్ని కట్టేశారు. మొదటి 49 సంవత్సరాలు ఎజ్రా పూనుకున్నాడు. ఎజ్రా 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయాల్లో వారు మందిరాన్ని కడుతూ ఉండగా మరి వారు కట్టి ముగించేశారు. మనం అలాగా జ్ఞాపకం పెట్టుకుందాం. 49 సంవత్సరాలు తర్వాత 62 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే 25వ వచనం, అధిపతి వచ్చే వరకు, అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టుదని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములో అన్నాడు. ఆ మందిరం కట్టేటప్పుడు అక్కడ కొందరు ఎజ్రా నెహమ్యాలను ఎదిరించి మందిరం కట్టడానికి వీల్లేదని తత్తైనై అనేటటువంటి రాజు, తత్తైనై అనే రాజు మీకు ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో కనబడతాడు. శతర్బోజ్నయి అనే రాజు, అపెర్సకాల అనేటటువంటి రాజుల వలన, ఆ రాజుల పేర్లు మీరు రాసుకున్నాక మీరు తర్వాత ఎజ్రా గ్రంథంలో ఎత్తుకుంటే దొరుకుతాయి. తత్తనై అనేటటువంటి రాజు, శతర్బోజ్నయి అనే రాజు,
అపెర్సక అనేటటువంటి వాడు, ఈ ముగ్గురు వీళ్ళు దేవుని యొక్క మందిరాన్ని కడుతుంటే, మేము కూడా చాలా కాలం మీతో పాటు కలిసి ఉన్నాం కదా, మేము కూడా మీతో పాటు కలిసి మేము మందిరాన్ని కడతామని వారు వస్తే అలా కుదరదన్నాడు జెరుబ్బాబెలు యజ్రాలు. అలా కుదరదని వారిని కలుపుకోలేదు మందిరం కట్టడానికి. ఆ కారణం చేత వారు చాలా ఇబ్బందులు పెట్టారు. తొందరగల రోజులు, ఆ దినాల్లో తొందరగలటువంటి సమయాలు, ఆ రాచవీతులు కందకాలు కట్టేటప్పుడు వీరి ద్వారా ఇశ్రాయేలీయులకు చాలా తొందరగల దినాలు కలిగాయి. ఆ కారణం ఆలస్యమైంది. అది ఆ విధంగా 62 వారాలు పట్టింది. సో మొదటి 49 వారాలు, ఆ తర్వాత 434 వారాలు, ఈ తొందరగల వారాలు ఆటంకాలు కలిగించడం ద్వారా అక్కడ ఇబ్బందులు వచ్చాయి. అక్కడ కందకాలు తవ్వడానికి, ఆ తర్వాత రాచవీధులు నిర్మించడానికి సమయం పట్టేసింది. అలాగున 483 సంవత్సరాలు పట్టింది ప్రియులారా. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా 70 వారాల ప్రవచనంలో. ఆ విధంగా అయిపోయిన తర్వాత 26వ వచనం చదువుతున్నాను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు. అర్థహస్త ఆజ్ఞ విడుదలైంది, మందిరాన్ని కట్టారు, రాచవీధులు కందకాలు నిర్మాణం చేశారు. ఎన్నో ఆటంకాలు వారికి వచ్చాయి. ఈ తత్తయిని అనేటటువంటి ఆయన ద్వారా, అలాగే శతర్భోజ్నయి అనే ఆయన ద్వారా, ఆ విధంగా అపెర్సక అనేటటువంటి ఆయన ద్వారా చాలా ఆటంకాలు వచ్చాయి. మందిరం కట్టకుండా వారు సంవత్సరాల తరబడి ఆగిపోవటం జరిగింది. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని దర్యావేషు మరలా వారు దర్యావేషుకు రాశారు. దర్యావేషు ఆజ్ఞ ప్రకారంగా ఆ యొక్క మందిరాన్ని నిర్మాణం చేయటానికి వారికి కొంత వెసులుబాటు వచ్చింది. ఆ కారణాన వారు ఎలాగోలా మొత్తానికి మందిరాన్ని ముగించారు. 483కి ఆజ్ఞ మొదలయ్యి 4 సంవత్సరాలకి ఆ మందిరాన్ని ముగించారు. ఆ తర్వాత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది మనం గమనిస్తే అది అప్రస్తుతమే అయినా కూడా ఆయన క్రీస్తు పూర్వం 3లో పుట్టాడని చరిత్ర చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడింది ఎప్పుడు అనంటే క్రీస్తు పూర్వం 31 ఏప్రిల్ 4న అని అలా చెప్తున్నారు. ఈ సంగతులు మనం కొంచెంగా గమనించవలసినటువంటి విషయాల ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆజ్ఞ మొదలైందేమో BC 445 మార్చి 14న అని ఉంది చరిత్రలో. యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది మరి క్రీస్తు శకం 31 ఏప్రిల్ 4న అని ఉంది. దీని ప్రకారం మనం లెక్కలు గమనిస్తున్నట్లయితే 476 సంవత్సరాలు వస్తుంది మన యొక్క క్యాలెండర్ ప్రకారం. ఎన్ని సంవత్సరాలు అండి? 476, 445 ప్లస్ 31, 476 సంవత్సరాలు వచ్చింది. ఇది యూదుల లెక్క. మరి యూదుల లెక్కని మనం మన సంవత్సరాల్లోకి మార్చుకుంటే మనకి 365 సంవత్సరాలు సంవత్సరానికి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారేమో లీవ్ సంవత్సరం వస్తుంది. ఈ విధంగా లెక్క కట్టితే 476 ముందుగా మనం 360తో 65తో మరి గుణించాలి ప్రియులారా. అలా గుణిస్తే 1,73,740 రోజులు వచ్చాయి. 476ని 365తో గుణిస్తే, ఎందుకంటే ఈ 476 సంవత్సరాలు అవి మనవి కావు, మన సంవత్సరాల్లోనికి దాన్ని మార్చుకుంటున్నాము. అందుకనే మనం దాన్ని 365తో గుణించాం. మీరు క్లారిటీగా రాసుకోండి. తర్వాత ఇదేమంక అదేమంక అంటే ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. అప్పుడు ముందుగానే రాయాలి. ఆ విధంగా రాసుకున్న తర్వాత మరి మామూలుగా 365 సంవత్సరాలు అన్నాం, కానీ మనం 4 సంవత్సరాలకు ఒకసారి లీవ్ సంవత్సరం వస్తుంది కదా.
కనుక 476 సంవత్సరాల్లో 19 లీవ్ సంవత్సరాలు వచ్చినాయి. అంటే 19 రోజులు దానికి కలపాలి. క్షమించండి, 119 రోజులు లీవ్ సంవత్సరాలు వచ్చినాయి. కనుక 1,73,740 రోజులకి 119 రోజులు కలపండి. ఆ తర్వాత మరి మార్చి 14 నుండి ఏప్రిల్ 4 వరకు 21 రోజు వచ్చింది. మీరు ఫాలో అవుతున్నారు కదా? మార్చి 14 నుండి అంటే BC 445 మార్చి 14న రాజాజ్ఞ ప్రారంభించబడింది. క్రీస్తు శకం అంటే AD 31 ఏప్రిల్ 4న యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు అని చరిత్రలో ఉంది. ఆయన కరెక్ట్ గా ఆ రోజు చనిపోయాడు మనం చెప్పలేము, ఇంచుమించుగా అన్నమాట. అలాగున మనం ఆ యొక్క మార్చి 14 నుండి ఏప్రిల్ 4 వరకు రోజులు చూస్తే 21 రోజు వచ్చింది. ఇప్పుడు మొత్తాన్ని టోటల్ చేస్తే 1,73,880 రోజులు వస్తుంది. 1,73,880 రోజులు వస్తుంది. ఈ రోజుల్ని ఇప్పుడు మనం ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం మళ్ళీ మార్చాలన్నమాట. ఇశ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం మారిస్తే ఇశ్రాయేల్ క్యాలెండర్లో సంవత్సరానికి 360 రోజులే. కనుక ఇశ్రాయేలులో సంవత్సరానికి 360 రోజులని రాసుకోండి. ఇప్పుడు ఈ సంఖ్యని 360తో భాగిస్తే 1,73,880 అనేటటువంటి రోజుల్ని 360తో భాగిస్తే 483 సంవత్సరాలు వస్తాయి. వచ్చిందా? మనం ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళకి చెప్పచ్చు. వచ్చిందా బ్రదర్? రైట్. 1,73,880ని ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం 360తో భాగిస్తే 483 సంవత్సరాలు వస్తుంది. ప్రభునందు ప్రియులారా, దీనిని సర్ రాబర్ట్ అండర్సన్ అనే ఆయన ఈ లెక్కలు చెప్పాడు. ఇవి చాలా ఆమోదయోగ్యమని వేద పండితులందరూ కూడా అంగీకరించారు. కనుక ఈ లెక్కల ప్రకారంగా అర్థశాస్త్ర BC 445 మార్చి 14వ తారీఖున ఆజ్ఞ జారీ చేయడం జరిగిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినటువంటి రోజుకి 69 వారాల సమయం అయిపోయింది. అంటే 483 సంవత్సరాలు గతించిపోయాయి. అంటే 69 వారాలు అయిపోయాయి. ఓకేనండి, 470 వారాలు క్లారిటీ వచ్చింది అనుకున్నాను నేను. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి అయిపోయాయో మనకు ఇంకొకటి ఉంది, 3వ భాగం. మొదటి భాగం 2వ భాగం అయ్యింది. మనం ఈ 70 వారాలని 3 భాగాలు చేసుకున్నాం. 3వ భాగంలో ఇంకా వారం ఉంది, 1 వారం ఉంది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి ఆయన ఆరోహణుడు అయిపోయాడు. అక్కడికి 483 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు పరలోకాన ఆరోహణుడై తండ్రిని అడిగి ఆయన పరిశుద్ధాత్మ దేవుని భూమి మీద కుమ్మరించిన తర్వాత వెంటనే సంఘకాలం ప్రారంభించబడింది. ఇశ్రాయేల్ కాలం కాదు. అందుకని ఇశ్రాయేల్ ఫుల్ స్టాప్ పడింది అనమాట, ఆగింది. అంటే కామాన్ని పెట్టుకోండి. ఇశ్రాయేల్ ఎక్కడ 43 సంవత్సరాలు 9 వారాలు మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. 62 వారాలు పైన 7 వారాలు. ఆ 7 వారాలు ఈ 62 వారాలు కలిపితే 69 వారాలు. 69 వారాల కాలం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యానికి 69 వారాలు అయిపోయింది. ఇక 1 వారమే ఉంది. ప్రభు శిలువ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి వచ్చిన తర్వాత సంఘకాలం ప్రారంభించబడింది. సంఘకాలం ఎవరికి? అన్యులకు ప్రారంభించబడింది. సువార్త యెరూషలేములో నుండే ప్రారంభించబడిన
యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు సాగిన ప్రాముఖ్యంగా ఇది అన్యుల కాలం. అందుకే మనం అన్యజనులు ప్రవేశం జరిగే వరకు అన్నాం. రోమపత్రిక 11:25 చదవండి అందరూ. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం దయచేసి చూడండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనులు ప్రవేశము సంపూర్ణ మగు వరకు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. కనుక యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆత్మదేవుడు వచ్చేసాడు. వెంటనే 10 రోజుల్లో ప్లస్ 40 రోజుల్లో వచ్చేసాడు. ఆత్మదేవుని కాలం లేకపోతే కృపా కాలం లేదంటే సంఘ కాలం ప్రారంభించబడింది. ఇది అన్యుల కాలం కాబట్టి చదవాలి, మూసేయకూడదు. కనుక ఇప్పుడు ఏం జరిగింది అన్నాడు? అన్యుల దగ్గర చదువు. అన్యులనే మాట రావన్నారు. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు. కనుక ఇప్పుడు ఇది ఇశ్రాయేలీయుల కాలం కాదు, ఇది అన్యజనుల కాలం. అందుకని 463 సంవత్సరాల తర్వాత ఆగిపోయింది. ఇశ్రాయేలీయుల క్యాలెండర్ అక్కడ ఆగింది. ఈ ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ఆగటం ఏంటంటే అన్యజనుల కాలంలోకి వచ్చాం కాబట్టి అన్యజనుల కాలాన్ని ఇశ్రాయేలీయులు కలిపి దేవుడు మాట్లాడని మనం రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం గురించి మాట్లాడినప్పుడు తెలుసుకున్నాం. అలాగే మొదటి 70 వారాల్లో అబ్రహాము 15 సంవత్సరాల కాలం కలవలేదు, ఆయన యొక్క 70 వారాలని చూసాం. ఆ తర్వాత మనం 111 తేడా వచ్చిందని చూసాం. అంటే అవన్నీ అన్య దేశాల కాలం, అన్యుల కాలం. ఇశ్రాయేలు అన్యుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. కనుక అన్యులు పరిపాలనలో వారు మగ్గిపోయారు, దాసులు అయిపోయారు, వారి చెరలో ఉన్నారు. ఆ కారణాన ఇశ్రాయేలుల కాలం ఆగుతుందన్నమాట. ఆ విధంగా 470 వారాల కాలాల్లో కూడా మరి ఆగింది ఇప్పుడు. అంటే ఇది సంఘకాలం. ప్రభునందు ప్రియులారా, అంటే మన కాలం. వారు తృణీకారం అన్నాడు. చూడండి, రోమ 12 చూడండి, అక్కడే 11, 12 వచనం చదివాయా? రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. వారికి రోషం పుట్టించుటకై ఇశ్రాయేలీయుల యొక్క తొట్టుపాటు వలన అన్యజనులకు ఏమని కలిగింది? రక్షణ కలిగింది. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము, వారి క్షీణదశ మనకు ఐశ్వర్యమును అయిన ఎడల రేపు వారి పరిపూర్ణత విషయంలో ఎంత ఎక్కువ ఐశ్వర్యము వస్తుంది అని చెప్తున్నాడు. వారు తృణీకారం మనకు ఐశ్వర్యం అయింది అంటున్నాడు. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయనను అంగీకరించలేదు అని మనం చూస్తున్నాం. వారు తృణీకరించారు. అందుచేత ఇశ్రాయేలీయుల నుండి దేవుడు అన్యుల యొక్క రక్షణ కొరకు వచ్చేసాడు. కనుక ఇప్పుడు వారు తృణీకారమే మన రక్షణ కాలం అయింది. ఈ రక్షణ కాలమే సంఘకాలం. ఈ రక్షణ కాలాన్నే కృపాకాలం అంటారు. ఈ కాలం ఇశ్రాయేలీయులకి ఎంత మాత్రం కూడా సంబంధించింది కాదు. ఈ కాలం ఎంతవరకు ఉంటుందండి అని మీరు అడిగితే నాకు తెలియదని చెప్తాను నేను. మీరు కూడా అలాగే చెప్పాలి. ఎందుకని? ఈ కృపాకాలం సంఘకాలం ఎంతకాలమో దేవుడు ఆయన చెప్పలేదు. అపోస్తల కార్యాలు 1:8 అక్కడికే శిష్యులు అడిగారు. అపోస్తల కార్యాలు పైన అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వచ్చిందని అడిగారు కదా. ప్రభువా, ఈ కాలమునకు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? 4వ వచనం 6. అపోస్తల కార్యాలు 1:6 ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడిగారు. అంటే అప్పటికే లేదని అర్థం. ఇశ్రాయేలీయులకు కాలం అప్పటికే లేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? కాలములో సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అది తెలుసుకునటం మీ పని కాదు. కనుక ఇశ్రాయేలీయుల కాలం ఆగిపోయిందని మనకు అర్థమైంది. మరి ఎప్పుడు వస్తుంది అని అడిగితే అది మీ పని కాదు అని అన్నాడు. కనుక ఇప్పుడు ఎవరి కాలం వచ్చింది? అన్యజనుల కాలం వచ్చింది అనమాట. ఆ కారణాన ప్రియులారా ఒక గ్యాప్
దానియేలు గ్రంథంలో కూడా కనబడుతుంది. ఒకసారి మనం చదువుదాం, చూడండి 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అక్కడికి ఒక ఫ్రెట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చునట్టి రాజు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత వచ్చినట్టి రాజు అన్నాడు. ఈ వచ్చునట్టి రాజే అంత్యక్రీస్తు లేక యాంటీ క్రైస్ట్ అని రాసుకోండి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన తర్వాత, ఆయన నిర్మూలన చేయబడిన తర్వాత మరొక రాజు కనపడుతున్నాడు ఇక్కడ. ప్రభు సిలువ వేయబడిన తర్వాత కాలానికి, ఈ రాజు కాలానికి గ్యాప్ కనపడుతుంది ఖచ్చితంగా. మీరు కావాలంటే ఆ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా చదివితే, ఈ రాజు రావాలా, ఆ వచ్చేటటువంటి రాజు అంటున్నాడు. ఈ రాజు వచ్చిన తర్వాత మరలా ఇశ్రాయేలు కాలం స్టార్ట్ అవుతుంది. ఈయన యాంటీ క్రైస్ట్. ఈయన ఎవరు చెప్పండి? ఈయన యాంటీ క్రైస్ట్. కనుక ఇప్పుడు సంఘకాలంలో ఉంది, ఈ రాజు ఇంకా రాలేదు. అంటే దానియేలు గ్రంథ ప్రవచనంలో 26వ వచనంలో ఈ రాజు వస్తేనే తప్ప ఆ వారం పూర్తవదు. కనుక 70 వారాల ప్రవచనంలో ఇంకా వారం పూర్తవ్వాల్సి ఉంది. అది ఇంకా పూర్తి అవ్వలేదు. అవపటగల కారణం ఏంటంటే ఆ రాజు రాలేదు. మరి ఇప్పుడు ఎక్కడున్నాము? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ తర్వాత ఉన్న కాలంలో ఉన్నాం. యేసు ప్రభు శిలువ తర్వాత ఆత్మదేవుడు వచ్చాడు. ఇప్పుడు ఆత్మకాలం అను, నువ్వు కృపాకాలం అను, ఇది అన్యుల కాలం అను, నువ్వు ఏదైనా అను, ఈ కాలం జరుగుతూ ఉంది. ఆ రాజు కాలం ఇంకా ప్రారంభించబడలేదు. ఈ కాలం ఇశ్రాయేలుకు సంబంధం లేదు కాబట్టి ఈ కాలాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అందుకని 483 దగ్గర ఆగిపోయింది ఇశ్రాయేలు క్యాలెండర్ లో 70 వారాల ప్రవచనం. ఆ తర్వాత ఇప్పుడు సంఘకాలం జరుగుతుంది. దీన్ని మరి దానియేలు తన యొక్క కలబ భావంలో, దర్శనంలో చూడలేదు. దేన్ని చూడలేదు? సంఘకాలాన్ని చూడలే. డైరెక్ట్ గా ఈయన యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, అభిషక్తుడు చనిపోతాడు, నెక్స్ట్ వెంటనే రాజు అనే మాట చూసేశాడు. వీళ్ళ గమనించాలా. కనుక ఈ మధ్యలో సంఘకాలాన్ని గుర్తించలేదు. ప్రవక్త ఈ సంఘకాలాన్ని గుర్తించలేదు. మిఖాయేలు కూడా ఈ సంగతిని చెప్పలేదు. అందుకే ఈ సంగతి దానియేలు ప్రవచనంలో తెలియదన్నమాట వారికి. ఇప్పటికీ రమారమి ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చనిపోయి 2020 సంవత్సరాలను అనుకుంటున్నాం మానవుల క్యాలెండర్ ప్రకారం. ఈ క్యాలెండర్ కూడా రైట్ కాదు, ఇది రైట్ కాదు. ఇశ్రాయేలు క్యాలెండర్ ఏంటో మనకు సరిగా తెలియదు. దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందో దాని మీద మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి, వాటినే నమ్మాలి. కనుక ఆ రాజు రాలేదు అనేది గుర్తించాలి. కానీ చాలా మంది పండితులు ఏం రాశారంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో పడ్డారు వాళ్ళు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 70లో రోమా ప్రభుత్వంలో నుండి టైటస్ అనే రాజు వచ్చి యెరూషలేమును నాశనం చేసేసాడు. ఇక్కడ కూడా మీరు చదవండి ఇప్పుడు 26వ వచనం. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు అని ఉంది. అది పట్టుకోండి ఆ మాట. ఆ పరిశుద్ధ ఆలయమును నశింపజేసేది ఎవరు? ఈ రాజే. కానీ టైటస్ రాజు తన సైన్యానికి ఆజ్ఞాపించినప్పుడు దేవాలయాన్ని ఎవరో ముట్టుకోవద్దు, దాని జోలికి వెళ్ళొద్దని స్పష్టంగా ప్రకటన చేశాడట. యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాన్ని నాశనం చేయమని టైటస్ చెప్పలేదు. టైటస్ రాజు రోమా రాజు అతను. అయితే దేవుని యొక్క నామంలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఇంకా ఏం జరుగుతున్నాయి అని మనం గమనిస్తే చూడండి. ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ కృపాకాలంలో ఇశ్రాయేలీలకి యుద్ధ కాలం ఉంటది అని అర్థం. ఆ కారణాన టైటస్ రాజు ఇశ్రాయేలు ప్రజల్ని మరి కనాను దేశంలో
ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి వారిని చెదరగొట్టాడు. మరి టైటస్ రాజు కాలంలోనే సైన్యంలో ఒకడు గురి చూడకుండానే ఒక కాగడా వెలిగించి మరి విసిరినప్పుడు అది అనుకోకుండా దేవాలయంలో పడింది. అలాగే దేవాలయం కాలిపోయి నశించిందే తప్ప టైటస్ రాజుకు దేవాలయాన్ని నాశనం చేయాలనేటటువంటి ఆలోచన లేదు. అలాగైతే ఆ రాజు 26వ వచనంలో ఉన్న రాజు కాడు. మీరు ఎలా రాసుకోవాలి. అలాగైతే ఈ రాజు ఎవరు? ఈ రాజు 27లో మనకు కనబడుతున్నాడు. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు. ఈ రాజు ఇశ్రాయేలుతో ఒప్పందం చేసుకుంటాడు. దీన్ని శాంతి ఒప్పందం అంటారు. ఈయన ఒప్పందాలు చేసుకుంటాడు. ఈ రాజు వారిని నమ్మిస్తాడు, వారిని మోసం చేస్తాడు. ఈ రాజు వచ్చిన తర్వాత అర్ధవారం కనబడుతుంది ఇక్కడ 27వ వచనంలో. కనుక 26లో వచ్చినట్టు రాజు ఈ రాజే గాని టైటస్ మాత్రం ఈ రాజు కాడు. ఈ రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలుల యొక్క క్యాలెండర్ మార స్టార్ట్ అవుద్ది. అది 7 సంవత్సరాల కాలము. ఈ 7 సంవత్సరాల కాలం సంగతులన్నీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం వరకు ఉన్నాయి ప్రియుల. ఆ వారం కాలంలో ఈ యాంటీ క్రైస్ట్ వస్తాడు. ఈయన వచ్చిన తర్వాత ఇశ్రాయేలుతో శాంతి ఒప్పందం చేసుకుంటాడు. ఆయన శాంతి ఒప్పందం చేసుకొని ఆ కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలంలో శ్రమల కాలం అని అంటారు. రెండవ 3.5 సంవత్సరాల కాలాన్ని మహాశ్రమల కాలం అంటారు. ఆ మహాశ్రమల కాలంలో 27వ వచనం ప్రకారంగా ఆయన బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు అని మనం చూస్తున్నాం. అది మీకు కనబడుతుందని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. కనుక వాడు వచ్చినప్పుడు ఆ దేవాలయంలో మరి నైవేద్యము బలి నిలిపివేస్తాడు. ప్రభునందు ప్రియులారా, నేను మరొక మాటలో చెప్పాలంటే ఇంకా ఈ దేవాలయం కట్టబడలేదు. ఈ దేవాలయం కొరకు మెటీరియల్ అక్కడికి చేర్చబడుతుంది. ఇశ్రాయేలీలు అయితే చాలా వరకు ఇశ్రాయేల్ దేశానికి వచ్చేశారు. 1448లో వారికి స్వాతంత్రం వచ్చింది. కనుక ఈ దేవాలయం కట్టబడుద్ది ఎప్పుడయ్యా అంటే ఇంచుమించుగా మరి శ్రమల కాలానికి ముందు కానీ శ్రమల కాలం ప్రారంభించబడ్డాక కానీ ఈ దేవాలయం కట్టబడొచ్చు. అతి త్వరలో 2 నెలల్లో లేకపోతే 25 రోజుల్లో దేవాలయాన్ని కట్టేటటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. ఆ కారణం చేత వారు కడతారట. అలా కట్టి ఆ మందిరంలో దేవాలయంలో వాడు హేయమైనటువంటి వస్తువు పెడతాడు. ఆ విధంగా అక్కడ బలులు నైవేద్యాలు ఆపేస్తాడు. 27వ వచనం చూడండి. మళ్ళా అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపేయును, హేయమైనది నిలిచే వరకు. కనుక ఆ మందిరంలో హేయమైన వస్తువును నిలబెడతాడు. ఈ వారం ఇంకా జరగలేదు. ఇంకా చెప్పాలంటే ఈ ఆఖరి వారాన్ని మనం శ్రమల కాలం అంటాం. ఈ ఆఖరి కాలాన్ని ఏమంటాం? శ్రమల కాలం. ఎప్పుడు ఈ ఆఖరి కాలం అని అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా ఏర్పాటైనటువంటి సంఘం ఆకాశ మధ్యంలోనికి వెళ్ళిపోద్ది. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఆయన వచ్చి సంఘమును ఆయన ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తాడు. ప్రకటన గ్రంథం 4:1 మాటలు మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగా సంఘం ఆకాశ మధ్యంలోకి వెళ్ళిపోద్ది. ఆకాశ మండలంలో ఉండాలి. ఆకాశ మండలంలో సంఘం వెళ్ళిపోగానే ఈ రాజు బయలుపడతాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము.
మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. పాప పురుషుడు అంటే కిందే ఉందో చూడండి పుట్టినట్లు, ధర్మ విరుద్ధ పురుషుడు. న్యాయం ఉండదు, నీతి ఉండదు, సత్యం ఉండదు. ఈడ ధర్మ విరుద్ధ పురుషుడు అన్నాడు. ఇది బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు. నాశన పాత్రుడు లేక పాప పురుషుడు లేక ధర్మ విరోధి బయలుపడితే ఆ యొక్క ఆఖరి వారం ప్రారంభించబడింది తర్వాత. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దాని అంతటిని ఎదిరించుచు, అంటే దేవుడిని ఎదిరిస్తాడు, దేవుని పూజను ఎదిరిస్తాడు, బలి ఆపేస్తాడు, ఆ ఆచారాలు ఆపేస్తాడు, అంతటిని ఎదిరిస్తూ దాని అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడిని తను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండను. అది హేయమైన వస్తువు నిలబట్టం అంటే. యాంటీ క్రైస్తు యొక్క విగ్రహాన్ని చేసి ఆ యొక్క దేవాలయంలో 2.5-3.5 సంవత్సర కాలంలో నిలబెడతారు ప్రియ. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలన్నాడు. 6వ వచనం చదువుదాం. కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలనని అనుంది. వాడి కాలం ఇంకా రాలేదు, వాడు తన సొంత కాలంలో బయలుపరచబడతాడు. కనుక ప్రియులారా అప్పుడు ఏం జరుగుద్ది? 7వ వచనంలో చూస్తే కనుక ఆయన క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విధి బయలుపరచబడును అన్నాడు. కనుక ప్రియులారా ఇది యాంటీ క్రైస్ట్ యొక్క పీరియడ్. ఆయన ఆఖరు శ్రమల కాలంలో ఆయన బయలుపడతాడు. ఆ విధంగా బయలుపడినప్పుడు బలి ఆగిపోద్ది. ఆ తర్వాత ఆ దేవాలయంలో 2.5-3.5 సంవత్సర కాలంలో హేయమైన వస్తూ ఉంటుంది. ఆ సమయంలో 24వ వచనం నెరవేరదు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. 6 సంగతులు ఈ 70 వారాల కాలాల్లో జరుగుతుంటాయి. అందులో ఒకటి తిరుగుబాటును మానుపుతాడు. ఇక అక్కడి నుంచి ఇశ్రాయేలీయులను విమోచించిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో యాంటీ క్రైస్ట్ తన ప్రభావాన్ని చూపిన అనంతరం ప్రభు వస్తాడు. ఆయన ఇక ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేసేవారు ఎవరు లేకుండా చేస్తాడు. 2 పాప నివారణ చేస్తాడు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో యాకోబులో నుండి నేను భక్తిహీనతను తొలగిస్తానని రాశాడు. పాప నివారణ జరుగుద్ది వారికి. దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటకు, అంటే దోషం ప్రాయశ్చిత్తం అవుద్ది. ఇశ్రాయేలీయుల పాపం అంతా ఇశ్రాయేలీయులు అందరినీ రక్షిస్తాడు ఆ దినాన. తర్వాత యుగాంతం వరకు ఉండినట్టు నీతి. అక్కడ నుండి ఇశ్రాయేలీయులు 1000 ఏళ్ల పాలనలో ప్రవేశిస్తారు కనుక ఇక వారు యుగాంతం వరకు నీతి కలిగిన వారుగా ఉంటారు. 5 దర్శనమును ప్రవచనమును ముద్రించేస్తాడు. ఇక నుండి ఏ దర్శనము ఏ ప్రవచనం కూడా ఇక వారికి ఉండదు. ఇప్పుడైతే ఇశ్రాయేలీయులు దర్శనాలు చూస్తున్నారు, వారు ప్రవచనాలు చూస్తున్నారు. మనం ప్రవచనాల గ్రంథాలు 17 గ్రంథాలు చదువుకున్నాం. అవన్నీ ఇశ్రాయేలీయులకు మార్గదర్శనం చేయడం వరకు మరి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ప్రవచనాలు అయ్యి అవన్నీ ముద్రించబడతాయి అన్నాడు. ఇక ఆఖరిగా అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన లోకానికి వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలనలో దేవుడు చేసుకొని అతి పెద్ద అంటే ఆ నీతి కలిగేటువంటి 1000 ఏళ్ల పాలనలో ఏ మాత్రం కూడా పాపం అనేది లేకుండా ఉండేటట్లుగా మరి అలాంటి ఒక మంచి అనుభవంలోనికి ఇశ్రాయేలీయులు పర్మనెంట్ గా వారు వెళ్తారు అనేది ఈ యొక్క దర్శనంలో ఉన్నటువంటి సంగతి. ప్రియులారా ఇంకా అనేకమైన సంగతులు అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, కానీ మన వరకు అవసరమైనటువంటి అంశాలు నేను ముందుంచాను. ఈ మాటలు మనసులో పెట్టుకొని ఈ దర్శనం విషయంలో ఇక ఎవరు ఏ విధమైన అనుమానాలు సృష్టించినా నమ్మకుండా
అసలు ఈ దర్శనాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఒక రకంగా లేదు. అది ఇశ్రాయేలులకు సంబంధించిన దర్శనం అని నేను ముందే చెప్పాను. దేవుడు వారికి ఇచ్చినటువంటి నిబంధన, వారికి ఇచ్చినటువంటి కట్టడది, వారి యొక్క కాలం అది. ఆ కాలం అంతా వారికి సంబంధించిందే. ఆ కాలంలో నిజంగా మనం కూడా ఉండం. ఇలాగున వారికి మనకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఇప్పుడైనా యేసుక్రీస్తునందు విశ్వసించే వారు మనతో పాటు సంఘంలో ఉంటారు. మనం ఉంటాం, వారు ఉంటారు. కనుక సంఘములో వారికి స్థానం ఉంది. అదేం ప్రాబ్లం లేదు. కనుక ఈ రోజు వారిని దేవుని నమ్మొచ్చు. రేపు ప్రభు వచ్చిన తర్వాత కూడా వారిని దేవుని నమ్మే అవకాశం రెండో ఛాన్స్ ఉంటుందని నేను ముందే చెప్పాను. ఆ యొక్క 2 ఛాన్సులు వారికే ఉన్నాయి కానీ మనకైతే లేవు ప్రియులారా. మనకి ఇదే అనుకూలమైన సంగతి, అనుకూలమైన సమయం. ఇప్పుడే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఏవైతే మనం బైబిల్లో చదివామో, ఏ అయితే 70 వారాలు మనం వరుసగా చూసామో అవన్నీ తూచా తప్పకుండా 3 70 వారాలు జరిగాయి. 4వ 70 వారం దానియేలు దర్శనం కూడా ఆల్మోస్ట్ దరికొచ్చేసింది. మొత్తం 69 వారాల సంగతి అయిపోయింది కూడా. ఒక్క వారమే ఉంది ప్రియులారా. ఆ ఒక్క వారానికి మధ్యలో సంఘం ఉంది కనుక ఇంతకాలం ఆగింది. లేదంటే ఆ కాలం ఎప్పుడో పూర్తి అయిపోయేది ఇశ్రాయేలుకి. కనుక ఈ సత్యాన్ని గుర్తించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అభిషక్తుడు ఆయన రాబోతున్నాడు. అంతేకాదు ఆయన అధికారి అని కూడా రాశాడు. ఆయన సర్వాధికారి. 26వ వచనంలో ఆయన అధికారి అని కూడా రాశాడు. ఆయన సమస్తం ఇశ్రాయేలులకు మనకు కూడా అధికారిగా ఉంటాడు. ఆయనే సమస్తం నిర్వహిస్తాడు. ఆయనే సమస్తం జరిగిస్తాడు. ఆయన ప్రణాళికలో ఏమైతే రాశాడో దానంతటి ప్రకారంగా జరుగుద్ది. అవన్నీ జరుగుతున్నట్లుగా మనం ఈ ప్రవచన వాక్యాల్లో చూస్తున్నాం కాబట్టి తొట్టిల్లకుండా, అటు ఇటు బెదరకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు వాక్యాన్ని నమ్మి, వాక్యంలోనే స్థిరంగా ఉండి, వాక్యాన్ని మాత్రమే అనుసరించి మనం సాగవలసిన అవసరం ఉందా ప్రియులారా? ఈ వాక్యాన్ని అనుసరించి చాలా మంది చాలా రకాల వ్యాఖ్యానాలు రాశారు. అన్ని చదవదగ్గవి కాదు. మీకు ఆ జ్ఞానం ఉంటేనే చదవాల. లేదంటే మిమ్మల్ని మార్గం తప్పించే వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. కనుక వాటన్నిటి మీద పెట్టకుండా దేవుని వాక్యం మీద మీ మనసు ఉంచి, మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు ఆత్మ సహాయం ద్వారా మీకు అందిన ప్రతి విషయాన్ని మనసులో దాచుకొని ఏమైతే విన్నారో ఇది వాస్తవని విశ్వసించి నమ్మి, రూఢి అని తెలుసుకున్న ప్రతిదీ కూడా విశ్వసించి నమ్మి ఆ ప్రకారంగా జీవించాలని మరి మనవి చేస్తూ ఈ మాటలతో మరి ముగిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరిని ఆత్మదేవుడు మరి సరైన మార్గంలో నడిపించునుగా ప్రార్థన చేస్తాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ దివ్యమైన నామములో దానియేలు గ్రంథంలో మా ప్రభువా 70 వారాల ప్రవచనాన్ని మీరు అందించిన ఆత్మ సహాయాన్ని బట్టి మా ప్రభువా కొద్దిగా మేము పరిశీలన చేయగలిగాం. మాకు అనుమానాలు లేకుండా చేయండి. మేము విన్న దాన్ని అందు స్థిరపడి ప్రభువా ఇప్పుడు మా స్థితి ఏంటో మేము ఎరిగి, మా నాయన ఇశ్రాయేలుల పరిస్థితి ఏంటో ఎరిగి ఉన్నాం కనుక మేము జాగరూకలమై సాగటానికి, మీరు వచ్చినప్పుడు ఎత్తబడటానికి కృప చేయండి. ఏ కారణం చేత అయినా మా ప్రభువా ఇప్పుడు సంఘంతో పాటు ఎవరు ఎత్తబడరో వారందరూ ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉంటారు. ప్రభువా ఆ యొక్క యాంటీ క్రైస్ట్ కాలంలో ఉండి శ్రమలు అనుభవించాలి. అవి ఎంతో భయంకరమైనవి, అవి తీవ్రమైనవి, వాటిని సహించలేరు నాయన. ప్రకటన గ్రంథం 4 నుండి 19 వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా 7 ఏండ్ల శ్రమలకు సంబంధించినటువంటి అంశం. ప్రకటన గ్రంథం అంతా ఆ భవిష్యత్తును గురించిన అంశం. కనుక ఆ శ్రమలన్నీ కూడా అనుభవించవలసి ఉంటుందని ఎరిగి మా ప్రభువా క్రీస్తు యేసు రక్తంలో విమోచింపబడి సంఘములో చేరటానికి ప్రభు వచ్చినప్పుడు ప్రభువా సిగ్గులేని మొక్కంతో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లుగా అందరి నాయత్వం చేయమని ప్రతి ఒక్కరిని విన్నవారిని దీవించి ఆశీర్వదించండి. హృదయాల్లో స్థిరపరిచి బలపరచండి. మరొక దినానికి మమ్మల్ని సిద్ధం చేయమని మా ప్రాణనాథుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్, ఈ చెప్పిన దాంట్లో ఎవరికైనా ఒకవేళ అనుమానం ఉంటే చెప్పిన దాంట్లో అడగమనండి, లేదంటే ప్రార్థన చేసి చెప్పండి.
సహోదరులు ఈరోజు మనకి వివరించిన దానిని, అది లోతైన సత్యాలు కలిగిన అంశం అది కనుక ఎవరికైనా ఏదైనా ఈరోజు చెప్పబడిన ఈ యొక్క 70 వారాలు ఈ అంశంలో ఏదైనా అనుమానాలు మీకు ఉన్నట్లయితే మీ చెయ్యి ఎత్తండి. కొంతమంది వీడియో ఆన్ చేయలేదు, వారి గురించి వీడియోస్ ఆన్ చేసి ఎవరైతే ఏదైనా అనుమానం ఉంటే మీ చెయ్యి ఎత్తినట్లయితే వారికి అన్మ్యూట్ చేయబడుతుంది, వారు అడగచ్చు. ఎవరైనా సర్లేండి. నాకు తెలిసినంత వరకు అంత స్పష్టంగా చెప్పబడిన తర్వాత, అంత స్పష్టంగా వివరించబడిన తర్వాత అనుమానాలు లేవని నేను అనుకుంటూ ఉన్నాను. చాలా విషయాలు అంటే స్పష్టమైన రీతిలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అయినా వాక్యాన్ని మీరు చదువుతూ ఉండి ఆ అనుభవంలోనికి వస్తే దానిలో ఉన్న సారాంశం, దాని యొక్క ప్రాముఖ్యత, ప్రశస్తత మనకు అర్థమవుతుంది. చాలా మంది దేవుని వాక్యాన్ని తరచూ చదివేవాళ్ళు, వాక్యాన్ని వివరించడానికి ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా అది మేలు కలుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నిజంగా చాలా విషయాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు, తర్వాత స్టాటిస్టిక్స్, ఆ గణాంకాలు, ఆ విషయాలు, తర్వాత గ్రంథంలోని విషయాలు, తర్వాత అన్ని గ్రంథం నుండి ఏరి మన కొరకు సమకూర్చి మనందరం కూడా స్పష్టంగా వినటానికి, అర్థం చేసుకోవడానికి వీలుకరంగా బోధించిన సహోదరులకి, దేవుని సేవకులు జాన్ పాల్ గారికి అందరి తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బ్రదర్, మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎంత శ్రమ పడుతున్నారో, ఎంత ప్రిపేర్ అవుతున్నారో మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే 1.5 hour క్లాస్ కోసం ఎన్ని అవర్స్ మా కోసం మీరు వెచ్చిస్తున్నారో మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ప్రత్యేకంగా అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. చాలా వందనాలు. శ్రేష్టమైన విషయాలు, మనం మామూలుగా చదివితే అర్థం కాని విషయాలు ఎవరైనా చెప్తే కూడా, అంటే సరైన విధంలో జాగ్రత్తగా నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం ఇది. అందరూ కూడా రాసుకున్నారని విశ్వసిస్తున్నాను, జాగ్రత్తగా విన్నారని విశ్వసిస్తున్నాను. అనేకమైన కామెంటరీస్ ఉండగా, అనేకమైన రకాలుగా పుస్తకాలు దీని మీద ఉండగా సరైన విధానంలో నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం. కనుక జాగ్రత్తగా నేర్చుకుందాం, వాక్యంలో జాగ్రత్తగా ఎదుగుదాం, జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రభువారు త్వరగా రాబోతున్నారన్న సంగతిని మాటి మాటికి మనకు తెలియజేయబడుతూ ఉంది. సరి అయిన సిద్ధపాటు మన జీవితంలో స్వచ్ఛమైన భక్తి జీవితం ఖచ్చితంగా కావాలి. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎలాంటి భక్తి జీవితం ప్రభువు కోరుతున్నాడో అలాంటి జీవితం లేకపోతే విడిచిపెట్టబడతాం, బహు భయంకరం. ఈ విషయాన్ని గమనించేద్దాం, భక్తి జీవితంలో శ్రద్ధ కలిగి ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఈ కూడిక ఎక్కడితో ముగించబడుతుంది. రేపు ఆదివారం కదండి. బ్రదర్ సుధాకర్ గారు ఎవరో చేయొచ్చారు చూడండి. సుధాకర్ గారు అండి, ఒక్క నిమిషం చూస్తాం. రేపు శనివారం, ఒక్క నిమిషం. పీసీ గారు ఇక్కడ మాయా పీసీ అని ఉంది. ఒక్క నిమిషం ప్లీజ్, బేర్ విత్ మీ. ప్రయత్నిస్తున్నాడు కానీ బ్రదర్, మీకున్న డౌట్ అడగండి బ్రదర్. అన్నా తమ్ముడు చెప్పు. పదాలు చెప్పానన్న అంతే, అది అది చెయ్యత్రం కాదన్నా. రైట్ ఓకే సరే సరే బ్రదర్. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం మళ్ళా తిరిగి సేమ్ అదే టయానికి 6:45. ఈరోజు ఖచ్చితంగా 7 గంటలకి దేవుని సేవకులకి సమయం అవడం జరిగింది. అలాగే రేపు కూడా ఖచ్చితమైన సమయానికి దేవుని సేవకులకు సమయం ఇస్తే మనకి మంచిగా చక్కని వాక్యం వినడానికి అవకాశం ఉంది. 6:45కి అందరూ కలిసి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేద్దాం. మరలా మీకు ఇన్విటేషన్ పంపించబడుతుంది. ఈ విషయాన్ని గమనించండి. సహోదరుల గురించి ప్రార్థన చేయండి, మీటింగ్ గురించి ప్రార్థన చేయండి.
మీ అందరికీ ప్రభువు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. వందనాలు.